హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఉదయ్ ఎన్టీఆర్ A to Z బ్లాగ్స్. సో మనం ఈరోజు వీరన్నపేట వెళ్తున్నామండి బ్లాగ్ తీయడానికి. అక్కడ వింతైన శబ్దంతో కూడిన రాళ్ళు ఉన్నాయంట. ఆ రాళ్ళు చూడడానికి వెళ్తున్నాం మనం. అక్కడికి వెళ్దాము. అక్కడ మా ఫ్రెండ్ ఇన్వైట్ చేశాడండి, కొత్తగా యూట్యూబ్లో ఛానల్ ఓపెన్ చేసినందుకు. అక్కడ వింతైన శబ్దాలతో కూడిన కొండ ఉందని చెప్పేసి వెళ్తున్నాము. నిజంగా అద్భుతమైన వాతావరణంలో అండి ఇది. పచ్చని చెట్లు, హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీరన్నపేటకు వచ్చాము. వీరన్నపేటలో ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఒక పెద్ద కుండలాగా ఒక రాయి ఉందంట. ఆ రాయిని కొడితే ఒక వెరైటీ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఏందో మనం తెలుసుకుందాం. కొంచెం దూరంలో ఉంది, అక్కడికి వెళ్ళగానే సో ఫైనల్గా రీచ్ అయ్యామండి. ఆ పైకి వెళ్ళాలి మనం. కింద గుడి ఉంది, మల్లన్న గుడి ఉంది. అక్కడ చూసినట్టయితే మీకు కనిపిస్తుంది గుడి. ఇప్పుడు ఇటు సైడ్ వెళ్ళాలండి మనం. అక్కడ మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ దారి నుంచి వెళ్ళాలి మనం. ఇదేనండి, ఇక్కడ దారి ఉంది. చిన్నగా అనుకున్నాం, చాలా పెద్దగా ఉంది.
చిన్న కొండ అనుకొని వచ్చాము, కానీ చాలా పెద్ద కొండ అది. సో అక్కడికి వెళ్ళాలి మనం. ఇది దారి అండి, ఈ దారి నుంచి వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఫస్ట్ లాగే ఇలా ఉంటుందని అనుకోలేదు అసలు. నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ అండి ఇది. ఇటువైపు వెళ్ళాలంట, ఇటువైపు పిలుస్తున్నారు నన్ను. నిజంగా అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. వ్యూ అంతా చాలా బాగుంది. పచ్చని పొలాల్లో మధ్యలో గుట్టలు ఉన్నాయి. అంతా నిజంగా అవసరం, అసలు చాలా అడ్వెంచర్గా ఉంది ఇదంతా. పైకి వెళ్తున్నానండి నేను. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి పైకి. చాలా బాగుందండి అసలు. ఒక కొత్త అనుభూతిని ఆహ్వానిస్తున్నాను. ఫస్ట్ వ్లాగే ఇంత పెద్ద వ్లాగ్ అవుతుందని అనుకోలేదు అసలు. ఇంకా పైకి వెళ్ళాలి నేను. రీచ్ అయినామండి. ఇదే రాయి, డిఫరెంట్ సౌండ్ ఉంది. ఒక్కొక్క రాయికి ఒక్కొక్క సౌండ్ ఉందన్నమాట. ఇది బాగా సౌండ్ వస్తుంది, అదే ఇనుప సౌండ్ వస్తుంది. ఇది ఒక్కొక్క రాయి ఒక్కొక్క సౌండ్ వస్తుంది అన్నమాట. ముగ్గురు నా కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు అలవాటు కదా, వాళ్ళకి ముందే వెళ్ళిపోయారు. కొంచెం నేను వెళ్తున్నాను. కానీ ఇంకొక లోపటికి ఇది ఒక సౌండ్ వస్తుంది. అట్లనే మా ఫ్రెండ్ మనతోటి ఇక్కడ సురేష్ అని ఉన్నాడు. సురేష్, ఇది ఎప్పంచెలు ఉంది ఇక్కడ, దీని సంగతులు ఏంటి? పురాతకాలం నుంచి ఇవైతే ఇక్కడనే ఉన్నాయి. కాకపోతే వీటి నుంచి సౌండ్ అనేది ఎవరు గమనించలేకపోయారు. కొన్ని రోజుల క్రితం కొందరు వచ్చి ఈ సౌండ్ డిఫరెంట్గా వచ్చినాయి అని చెప్పేసి వీటిని పరిశోధించడం జరిగింది. ఇక్కడికి ఎవరెవరు వచ్చింది అంతమంది? అంటే చాలామంది ప్రెస్ రిపోర్ట్లు అందరు వచ్చి చెక్ చేసుకొని వెళ్ళిపోయారు. దీని గురించి రిపోర్టర్లు వచ్చి ఎవరు దీని గురించి అంతా గమనించలే. ఊరిలో ఉన్న వాళ్ళు బయట వారు వచ్చి చెక్ చేసేదాకా వీరన్నపేట వాళ్ళకు కూడా ఈ విషయం తెలియదు, ఇక్కడ ఉన్న విషయం. కానీ డిఫరెంట్గా సంగీతం సౌండ్ అయితే డిఫరెంట్గా ఒక్కొక్క రాయిని కొడితే ఒక్కొక్క డిఫరెంట్ సౌండ్లు వస్తున్నాయి. ఆ సౌండ్ వచ్చే రాలే కాకుండా ఇంకేమైనా ఉన్నాయా మన ఊర్లో స్పెషల్గా? ఏమైనా ఉన్నాయా స్పెషల్గా? అంటే ఇక్కడ ఈ ఎనమిన స్పెషల్గా అంటే ఇసిరిపేట షేప్లో ఈ యొక్క ఇసిరిపేట ఆకారంలో ఉన్నది షేప్ అయితే ఆకారం ఇదే రౌత్ అన్నది. ఇంకా వీరన్నపేటలో చూడదగినవి ఉన్నది. మిదనమ్మ చెరువు అనేది చాలా గొప్ప చెరువు. అది చీరాల మండలంలో పెద్ద చెరువు, రిజర్వాయర్ తర్వాత రిజర్వాయర్. సో ఫ్రెండ్స్, ఇదేనండి మిదనమ్మ చెరువు, చీరాల మండలంలోనే పెద్ద చెరువు, రిజర్వాయర్ తర్వాత రిజర్వాయర్ అండి. సో మనం వీరన్నపేటలో చూడవలసిన ప్రదేశాలన్నీ చూసేసాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.